సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్ లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీ యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్ లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటి అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్ లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కు కూడా గాలికి వదిలిస్తుందని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భాగస్వామ్యం కావాలన్నారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని తొలి స్థానంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత బెనిఫిట్ కావడానికి అవసరాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి వెళ్ళి ముగ్గురు చొప్పున మనల్ని బూత్ కమిటీ మెంబర్ వేసుకోవడం జరిగింది. 422 బూతులు ఇంచుమించు 1,300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళ వెంబడి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎప్పటి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాలు ఉన్నారు. మనం తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో యాప్ ద్వారా వారికి పంపడం జరుగుతూ ఉంటుంది. నేను ఎంఆర్ఓలు ఎంపీలు డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనకు రావడం తీసుకోవడం జరిగింది. బిఏఓ సభ్యులు వాళ్ళు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళ మధ్య చదువు తక్కువ ఉండి మాకు ఇవ్వలేకపోతా ఉన్నారు. మన వాళ్ళందరూ బూత్ కమిటీ మెంబర్లందరూ చదువుకున్నవారు. వాళ్ళకి సహకరించి మనం ఫామ్స్ లిమిటెడ్ అయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ మెంబర్లు ఎవరిచ్చారో వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఆయా బూతులలో బిఎల్ఓస్ ఎవరుండి ఈ వర్క్ చేసినట్టయితే మనం పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఈ 15 రోజులు 20 రోజులు యాత్రలు టూర్లు దావతులు కొద్దిగా బంద్ చేసుకోండి. ఈ 10 రోజులకి టైం స్పెండ్ చేసినట్టయితే రేపు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ వరకు రిజల్ట్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇది సిఎస్ఆర్ సదస్సు సంగ్రామ సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలో అయితే యువతకు జాబులు ఇప్పించడము అది అక్కడ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 మంది మళ్ళీ 5,000
ఉన్నది, ఆ కోటేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తా ఉన్నాం, మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటల మీటింగ్, 10 గంటలకే చెప్తా ఉన్నాం. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అందులో భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి రోడ్డు కూడా అవుతుంది. ఉత్తరి యాక్సిస్ మనం రెగ్యులర్ అయితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కంటే రాకుండా రీచ్ అవ్వడానికి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదికమైన పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పగడబంది ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి ఎంత ఉంది స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్కలు పెట్టి తీసి చూపిస్తాం.